బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్లోని ప్రముఖ సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇవాళ జపాన్లో సీఎం రేవంత్ మరో 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్లో ఏఏ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్టీటీ డేటా, నీసా నెట్ వర్క్స్ సంయుక్తంగా ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. మరోవైపు రుద్రారంలో తొషిబా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 562 కోట్ల రూపాయల పెట్టుబడికి ఒప్పందం కుదిరింది. దీంతో తెలంగాణలో టీటీడీఏ సర్చ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. అటు జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటే భారీగా కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు అయితే ముందుకొచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసుదేవ్ లైవ్లో ఉన్నారు. వాసుదేవ్, చెప్పండి, మరి ఏ ప్రముఖ సంస్థలు కూడా ముందుకొచ్చినట్టు తెలుస్తుంది ఇటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు? మరి ఏ సంస్థలు ముందుకొచ్చాయి? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైజింగ్ బృందం జపాన్లో పర్యటిస్తుంది. గత 3 రోజులుగా టోక్యోలో పర్యటిస్తున్నటువంటి బృందానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు సంబంధించి పలు ప్రముఖ కంపెనీలకు సంబంధించి కూడా భారీగా పెట్టుబడులు అయితే ఒప్పందాలు కుదిరాయి. నిన్న చూస్తే మనం చూసాం, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మెరుగైన కంపెనీకి సంబంధించి 1000 కోట్ల పెట్టుబడి వాళ్ళు సిద్ధమయ్యారు. ఎంఓయూ కూడా కుదిరింది. ఇక 5,000 కోట్లకు పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ప్రస్తుతం మెరుగైన కంపెనీకి సంబంధించి 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించే విధంగా నిన్న ఒక ఒప్పందమైంది. మరోపక్క సోనీ కంపెనీ కూడా నిన్న సందర్శించారు. దానికి సంబంధించి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ కింద కూడా ప్రొడక్షన్ ప్రాజెక్ట్ కింద సామర్థ్యాన్ని కలిగించేటువంటి ఫిల్మ్ సిటీ ఏర్పాటు కూడా కోరడం జరిగింది. ఇక మరోపక్క జైకాతో కూడా నిన్న కుదిరినటువంటి భేటీకి సంబంధించి మెట్రో రైలు, త్రిపురారు, మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానించిన పరిస్థితి. ఇక టోక్యో మెట్రో రైలు కూడా నిన్న సందర్శించారు. అయితే ఈరోజు చూసినట్టయితే ప్రధానంగా తెలంగాణ రైజింగ్ ఈ రోజు సంబంధించి తెలంగాణ జపాన్లో ఉదయిస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరోపక్క ఆ రాయబారి సంబంధించి ఏదైతే భారత రాయబారి సిబి జార్జ్ కూడా జపాన్ భారత్ సంబంధించినటువంటి ఆర్థిక బంధం మరింత బలపడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద జపాన్తో ఈరోజు జరిగినటువంటి అనేక కంపెనీలతో జరిగినటువంటి భేటీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వాళ్ళను ఆహ్వానించాడు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. మరోపక్క తెలంగాణ రైజింగ్తో మేము ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వ నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నా కూడా ఆయన పేర్కొన్నది. అయితే నిన్న ఇవాళ చూసినట్టయితే హైదరాబాద్కు ఒక భారీ పెట్టుబడి ఒప్పందం ఎవరైతే ఎన్టీటీ డేటా, నైసా సంయుక్తంగా కూడా 10,500 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఎంఓయూ కుదిరింది. దీనికి సంబంధించి 400 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కూడా ఒక లైన్ క్లియర్ అయింది. ఈ యొక్క సంస్థ కూడా తెలంగాణ విద్యా సంస్థల్లో భాగస్వామ్యంతో కూడా పనిచేసేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. దేశంలో అతిపెద్ద ఏఐ మౌలిక సదుపాయం ప్రస్తుతం తెలంగాణకు రాబోతోంది. దీనికి సంబంధించి తెలంగాణ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్రాజెక్ట్ అని కూడా దీన్ని ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. ఇక మరో అంశానికి సంబంధించి హైదరాబాద్ రుద్రారంలో తోషిబాకు సంబంధించినటువంటి కంపెనీ ఒక కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు మరోపక్క ఎంఓయూ జరిగింది. తెలంగాణలో ఈ మరో ప్రభుత్వం సంబంధించినటువంటి మరో ఒప్పందం కూడా కుదిరింది. అయితే 562 కోట్ల పెట్టుబడికి తెలంగాణలో టీటీడీఏతో పాటు సర్జ్ అర్సర్జ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా ప్రస్తుతం ఒక ఒప్పందం అయితే కుదిరింది. ఇక పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ వల్ల సామర్థ్యం పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా 3వ ఫ్యాక్టరీ రుద్రారంలో విస్తరిస్తారు. దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ కల్పనతో పాటు తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఆకట్టుకునే విధంగా ఈరోజు ఉంటుందని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే పెట్టుబడులకు అనుకూల సామర్థ్యంగా తెలంగాణ ఎదుగుతుందని ఈ బృందం భావిస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ముఖ్యమంత్రి బృందం జపాన్లో పర్యటిస్తబోతోంది. గత 3 రోజులుగా టోక్యోలో జరిగినటువంటి పలానా సోనీతో పాటు మరోపక్క తోషిబా పలు కంపెనీలతో కూడా ఒప్పందాలు ఇప్పటికే ముగిశాయి. అయితే హైదరాబాద్లో ప్రధానంగా
త్రిబుల్ ఆర్తో పాటు అక్కడ విస్తరిస్తున్నటువంటి ఏదైతే ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి పాటు ఐటీ కంపెనీలు మరోపక్క అత్యధిక టెక్నాలజీ సంబంధించినటువంటి వివిధ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్లో ఉన్నటువంటి ఆ కంపెనీల ప్రతినిధులతో కూడా పెద్ద ఎత్తున భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ఇంకా మరొక 2 రోజుల పాటు జరిగేటువంటి 23 వరకు కూడా సీఎం బృందం జపాన్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా మరికొన్ని కీలక కంపెనీలను కూడా కలిసి వారితో కూడా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే పలు కంపెనీలకు సంబంధించి ఒక కీలక ఒప్పందాలు అత్యధికంగా కూడా టెక్నాలజీ ఉద్యోగ కల్పనను ప్రధానంగా తీసుకొని కూడా మొత్తం ముఖ్యమంత్రితో కూడినటువంటి తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం అయితే జపాన్లో పర్యటిస్తుంది. రేపు కూడా చాలా కీలక సమావేశాలు జరిగే అవకాశం. వాస్తవ్ ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాల్లో కూడా సుమారుగా ఎంతమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది? అలాగే ఈ కంపెనీలకు సంబంధించి కూడా ప్రధానంగా ఏ ప్రాంతాల్లో అటు ఏరియానైతే పరిశీలించే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా మెరుబైని కంపెనీకి సంబంధించి దాదాపు 5,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కావచ్చు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. అయితే వేలాది మందికి ఇప్పుడు సోనీకి సంబంధించి కూడా నిన్న భేటీ అయిన నేపథ్యంలో కూడా తెలంగాణ చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కూడా ఆహ్వానించారు. ఇక జైకాతో జరిగినటువంటి అంటే పలు కంపెనీల ఎవరైతే ప్రతినిధుల బృందంతో కూడా భేటీ అయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు భేటీ అనంతరం కూడా ఎంఓయూలు కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన ఒప్పందాలు చూస్తే ఇలా ఉంటే మరి ఈరోజు చూస్తే చాలా కీలకమైనటువంటి కంపెనీలకు సంబంధించి మనం ఏదైతే జపాన్ హైదరాబాద్ సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఏఐ డేటా సెంటర్ సంబంధించి కూడా దీని ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనతో పాటు దేశంలోనే అతిపెద్ద ఏఐ మౌలిక సదుపాయం కలిగేటువంటి రాష్ట్రంగా కూడా ఉండబోతుంది. మరోపక్క తెలంగాణ అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ కూడా తెలంగాణ రైజింగ్ పేరుతో కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా మేము జపాన్లో ఉదయిస్తున్నటువంటి రాష్ట్రంగా మేము చెప్పుకుంటామని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీర్మానం చూస్తున్నాం. ఇక భారతదేశ రాయబారి కూడా ఖచ్చితంగా జపాన్తో తెలంగాణ అనుబంధం ఆర్థికంగా బలపడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించిన తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ ముఖ్యమంత్రి బృందం టూర్ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే భేటీలు కూడా వరుసగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఎంఓయూలు కూడా వస్తున్నాయి. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటే ప్రత్యక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తే మరోపక్క పరోక్షంగా కూడా వేలాది మందికి కూడా అక్కడ ఉపాధి లభ్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఫోర్త్ సిటీతో పాటు ఫ్యూచర్ సిటీ ఏరియాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఐటీ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏఐ టెక్నాలజీ ప్రధానంగా కూడా దృష్టి సారించడం జరిగింది. అయితే జపాన్లో ఉన్నటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు మెట్రో రైలు కూడా నిన్న చూసాం. టోక్యోలో ఉన్నటువంటి మెట్రో రైలు సందర్శించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2వ విడత మెట్రో రైలు పొడిగింపు అంశానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న టెక్నాలజీని వినియోగించాలి, అవసరమైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కూడా కోరినటువంటి పరిస్థితి. ఒక్క మూసీ రివర్ ఫ్రంట్తో పాటు అక్కడ ఉన్నటువంటి మెట్రో రైలుతో పాటు ఏ టెక్నాలజీ సంబంధించినటువంటి అన్ని రంగాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క సమిదా రివర్ ఫ్రంట్ను కూడా ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. ఎందుకంటే ఇక్కడ మూసీ రివర్కి సంబంధించి కూడా ప్రక్షాళన దేశ దిశలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు ఆ సుమిదా అనేటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక రివర్ ఫ్రంట్ను కూడా సందర్శించడం జరిగింది. అంటే జపాన్లో ఉన్నటువంటి టెక్నాలజీతో పాటు మౌలిక వసతులు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి రవాణా సదుపాయాలతో పాటు పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేస్తూ ఉంది. మరోపక్క ఇక్కడ పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా మాత్రమే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రితో ఉన్నటువంటి బృందం అధికారులు కూడా అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈరోజు జపాన్ బయలుదేరి వెళ్ళారు. ఆయన కూడా ముఖ్యమంత్రితో కలిసి రేపు మరికొన్ని కంపెనీలతో కూడా కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తాం. రైట్ వాసుదేవ్, థ్యాంక్ యూ. సో అటు తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా పలు కంపెనీల నుంచి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఏ టెక్నాలజీకి సంబంధించి కూడా కొన్ని ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు కూడా ఒప్పందాలు కుదిర్చాయి. మరో 2 రోజుల పర్యటనలో కూడా మరికొన్ని ఒప్పందాలు కుదుర్చు